మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. కథా ప్రేరణ శ్రీమతి ఈరంకి రాజ్యలక్ష్మి గారు. సాయిరాం 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 సాయిరాం. సాయిబాబా నామం నాలుగు మీద సాగిపోతూనే ఉంది శారదమ్మకు. సాయినాథుని గుడి చేరాలి అంటే ఇంకా 15 నిమిషాలైనా పడుతుంది. అటు వాకింగ్ చేసినట్లు అవుతుంది, ఇటు సాయినాథుని దర్శనం అవుతుంది శారదమ్మకు. ఆ సందులు గొంతుల్లో ఉండే ఆ చిన్న సాయిబాబా గుడి, ఆ గుడిలో సాయినాథుని మూర్తి అంటే ప్రాణం ఆవిడకు. ఆ గుడిలో సాయినాథుని దర్శించందే ఏ రోజు ఆమె భోజనం చేయదు, అంత నమ్మకం బాబాగారంటే ఆవిడికి. ఈరోజు లేట్ అయిపోయింది గుడికి వెళ్ళటం. ఇంకో గంటలో గుడి తలుపులు కూడా మూసేస్తారు. రోడ్డంతా కంకర్రాళ్ళు, అక్కడ పాన్ నమిలి ఉమ్మేసిన మరకలు. ఇంకా చెప్పాలంటే ఆ ఇరుకు రోడ్లో ఒక పక్క అరటిపండ్ల బండి, ఆ పక్కనే అరటిపండ్లు తినేసి నేల మీద పడేసిన పండు తొక్కలు. ఎండా పైగా గొడుగు తీసుకెళ్ళడం మర్చిపోయింది. 70 ఏళ్ల శారదమ్మకు ఆ రోడ్డు మీద నడవటం కష్టమే. అప్పుడే నీళ్లు వదిలినట్లున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఓవర్ హెడ్ ట్యాంకులు నిండిపోయి వీధుల్లోకి కాల్వల్లా ప్రవహిస్తున్నాయి. కొన్ని ఇళ్ల పక్కన నీళ్లు గవర్నమెంట్ వాళ్ళు తగినంత ఇవ్వలేదని గోల పెట్టేస్తారు ఎప్పుడైనా 1-2 రోజులు రాకపోతే. నీళ్లు వదిలినప్పుడు ఇలా వృధా చేస్తుంటారు. ఏం మనుషులో అనుకుంటూ అతి జాగ్రత్తగా చీర కుర్చీళ్ళు పైకి పట్టుకొని జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ నడుస్తోంది శారదమ్మ. భర్త పోతే చిన్న ఉద్యోగం చేస్తూ కొడుకుని చదివించింది, ప్రయోజకుడిని చేసింది. కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగస్తులే. వాళ్ళ అదృష్టం కొద్దీ ఉద్యోగాల్లో పైకి వచ్చారు, పెద్ద జీతగాళ్ళు అయ్యారు. పిల్లలు కాలేజీలో చదువుతున్నారు. వీళ్ళెవరూ కిందటి రాత్రి భోజనాలు చేయలేదు. అనుకోకుండా పార్టీ ఉందని చెప్పి ఆఫీస్ నుంచి అటునుంచి అటు పార్టీకి వెళ్తున్నామని చెప్పి కొడుకు కోడలు వెళ్ళిపోయారు. ఇప్పుడే వస్తామా అమ్మ అంటూ మనవలు వెళ్ళిపోయారు బయటకు. ఆకలితో వస్తారు, రాగానే తింటారు అని అప్పటికే పాపం శారదమ్మ ఆలుగడ్డలు ఎత్తుకు పై ఎత్తు ఉల్లిపాయలు వేసి వేయించి పెట్టింది. ఉదయం మిగిలిన పప్పుతోటి చక్కగా వెల్లుల్లిపాయలు పోపెట్టి పప్పుచారు పెట్టింది. వండిన వంట అంతా అలాగే వండినట్లే ఉండిపోయింది. ఎవ్వరూ తినలేదు. రాత్రి మర్నాడు వీళ్ళు తినరు. కొద్ది కోపంగానే ఉంది ఆవిడకు. తప్పక మళ్ళీ ఫ్రెష్గా పప్పు కూర వండి కొడుకు కోడలకి మనవలకి పెట్టి వాళ్ళని పంపించింది ఆఫీస్కు కాలేజీలకును. ఏమిటో అన్నీ వృధా చేస్తున్నారు, సంపాదిస్తున్నారని సంతోషించనా? ఇలా బయట తెళ్లతోటి ఇంట్లో వండినవి వృధా చేస్తున్నారని బాధపడనా? అయినా ముందే చెప్తే నేను వండేదని కాదు కదా. వాళ్ళు వచ్చాక వంట మొదలు పెడితే పాపం అలసిపోయి వస్తారు, వచ్చిన వాళ్లకు ఆకలి వేస్తుంది అని తొందరగా వంట ముగిస్తాను. తీరా వంట చేశాక ఇలా ఏదో కారణం. పోనీ పని అమ్మాయిని తీసుకుని వెళ్ళవే అంటే ఉదయాన్నే వంట చేసి పిల్లలకు మా ఆయనకి డబ్బాలు కట్టి నేను పనికి వచ్చానమ్మా, ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగి పనిచేసేదాన్ని, నువ్వు పెట్టిన ఈ పప్పు అన్నం ఎన్నేళ్లకు మోసుకుని వెళ్తాను అంటూ అది ఇంకా సోకులిపోతుంది. ఫ్లాట్స్లోకి ముష్టివాళ్ళు రారు. ఇవాళ రోడ్డు మీద అన్నం పట్టుకుని ఎంతసేపు నిలబడ్డానో ఎవరైనా ముష్టివాడు వస్తే వేద్దామని. ఎవరూ కనిపించకపోయేసరికి ఆ అన్నాన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి పప్పు పులుసు కూడా వేరే డబ్బాలో పోసి రోడ్డు మీద అవతల వైపున ఓ మూల ఓ చెట్టు కింద పెట్టి ఇలా బయలుదేరాను. అయినా అలా రోడ్డు మీద పెట్టిన అన్నం ఈ రోజుల్లో ముష్టివాళ్ళు ఎవరు తీసుకుంటారు? అందరూ డబ్బులే కావాలంటున్నారు. ఆ అన్నం కుక్కలు కూడా తిన్నావి సగం నేలపాలు చేస్తాయి, చిందరబందర చేసి పడేస్తాయి. అలా నిన్న మిగిలిపోయిన అన్నం మీదే ఉంది శారదమ్మ మనసంతా కూడా. శారదమ్మ కష్టజీవి, అన్నం విలువ బాగా తెలుసు. కానీ ఏం చేస్తుంది? పిల్లలు చెట్టంత అయ్యారు, వాళ్ళకి ఇంకా ఏం పాఠాలు చెప్తుంది? ఈ విధంగా అన్నం వృధా చేయటం చాలా బాధగా ఉంది ఆవిడకి. ఈ మధ్య మరీను కాలం మారిందిగా, డబ్బుతో పాటు రకరకాల రుచులు సుఖాలు కొనుక్కుని తింటున్నారు, అనుభవిస్తున్నారు.
రోగాలు తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇక ఇంటి వంట వృధా ఏమో మనసులో బాధపడుతుంది. తల వంచి వడివడిగా నడుస్తూ ఉన్నటువంటి శారదమ్మ చటుక్కున ఆగిపోయింది. ఓ చెయ్యి తన ముందు చాపి ఉంచిన ఓ ఆడమనిషిని చూసి, అమ్మా ఆకలిస్తుందమ్మా అంటూ. చేతిలో పర్సు లేదు. డబ్బులు ఇద్దామంటే సాధారణంగా రోజు బ్యాగ్ భుజాన వేసుకుని బయలుదేరేది. ఈరోజు అది మర్చిపోయింది. అయ్యో అనుకుంది తన మతిమరుపుకు. నా దగ్గర డబ్బులు లేవమ్మా, నేను డబ్బులు తీసుకురాలేదు అంటే వినట్లేదు. అమ్మా దయించమ్మా, కొద్దిగా నీకు తోచిన డబ్బులు వెయ్యమ్మా, అమ్మా అమ్మా అంటూ వెంబడించింది ఆ ముష్టామె. అటు గుడి మూసే సమయం అవుతోంది. ఏ ముష్టావిడ శారదమ్మను వదలటం లేదు. ఎప్పుడూ ఇంత చిల్లర తీసుకుని బయటికి వెళ్ళేది గుడి దగ్గర ఉన్న ముష్టివాళ్లకు వేయడానికి. ఈరోజు అలా ఎలా మర్చిపోయానో అనుకుంది. అమ్మా నా దగ్గర లేవమ్మా, ఇంకో చోట పోయి అడుక్కో. ఆమె వైపు నిశితంగా చూసింది మళ్ళీ శారదమ్మ. చూస్తుంటే నీరసంగా ఉంది ఆ ముష్టామె. నిజంగానే పాపం బాగా ఆకలిస్తున్నట్లుంది. ఇంట్లో మిగిలిపోయిన అన్నం, తను బయట పెట్టినటువంటి ఆ వంటకాలు కళ్ళకి కనిపిస్తూనే ఉన్నాయి. ఏం చేస్తుంది, అయిపోయింది అక్కడితోటది. ఇప్పుడు ప్రస్తుతం ఏమని వదిలించుకోవాలి, గుడికి వెళ్ళాలి, ఎలా? ఆ ముష్టామె వదలటం లేదు. వెంటపడుతూనే ఉంది. పక్కనే నడుస్తూ చేయి చాపుతూనే ఉంది. ఇక చేసేదేమీ లేక వెనక్కి వెళ్ళి, ఆ అరటిపడ్ల అబ్బాయి తెలిసినవాడే కదా, మళ్ళీ డబ్బులు రేపిస్తాను, ఈ అమ్మాయికి 4 అరటిపళ్ళు ఇవ్వవయ్యా అంటే ఇస్తాడు, ఎప్పుడు వాడి దగ్గరేగా నేను పళ్ళు కొంటాను అనుకుంటూ వెనక్కి తిరిగి చూసింది శారదమ్మ. పళ్ళబండి వాడు వెళ్ళిపోయినట్లున్నాడు. అక్కడ లేడు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. ఆమెకి ఇంకా అనుమానమే శారద పట్ల. ఆమె జాకెట్ లోపల ఎక్కడైనా చిన్న పర్సు దాచుకుందేమోనని. శారదమ్మ వైపు జాలిగా చూస్తూ చెయ్యి చాపుతూనే ఉంది. నా దగ్గర డబ్బులు లేవు తల్లి అని శారదమ్మ ఎంత విదిలించుకున్నా వదలట్లేదు ఆ ముష్టావిడ. ఎలా దీన్ని వదులుచుకోవాలా అనుకుంది. రోడ్డవతల తెలిసిన దుకాణంలోకి వెళ్ళి ఓ బిస్కెట్ ప్యాకెట్ అడిగి దీని ముఖాన్ని పెడితే గానీ వదలదు అనుకుంది శారదమ్మ. రోడ్డు క్రాస్ చేయబోయింది. ఇంతలో ఓ అమ్మాయి స్కూటీ మీద దూసుకు వెళ్తున్నదల్లాగా టక్కున ఆగినా చప్పుడై వెనక్కి తిరిగి చూసింది. కుర్తా పైజమా డ్రెస్సు, లేటెస్ట్ హెయిర్ స్టైల్, వెనకాల ల్యాప్టాప్ బ్యాగు. పిల్ల నాజుగ్గా బాగుంది. ఈ ముష్టడుక్కునే అమ్మాయి బహుశా ఆమెకు అడ్డు వచ్చి చేయి చాపి ఉంటుంది. అందుకే అమ్మాయి టక్కుమని ఆగిపోయి ఉండొచ్చు అనుకుని వాళ్ల వైపు చూస్తూ ఉండిపోయింది శారదమ్మ. ఆ అమ్మాయిని చాలా ప్రాధేయపడుతోంది ముష్టామె. అమ్మా 3 రోజులైందమ్మా అన్నం తిని, అమ్మా అమ్మా ఏదన్నా కొంచెం ఇయ్యమ్మా ఇయ్యమ్మా అంటూ పాపం ఒకటే వెంటపడుతుంది. సరే ఈ అమ్మాయి తప్పించుకోవడానికి వీల్లేక పర్సు తీసి డబ్బులు ఇచ్చింది. ఆ ముష్టావిడ డబ్బులు ఓ చేత్తో పట్టుకుని, ఇంత తినడానికి ఏమన్నా పెట్టమ్మా అంటూ అమ్మాయిని వెంబడించింది. ఈ అమ్మాయి తదేకంగా ఆ ముష్టావిడిని చూసింది. ఆవిడ చాలా జాలి కొలుపుతూ చాలా నీరసంగా కనిపించింది శారదమ్మకు కనిపించినట్లుగానే. వెంటనే తన ల్యాప్టాప్ బ్యాగ్లోంచి టిఫిన్ బాక్సులు 2 తీసి ఆమెను గిన్నె పట్టమంది. అమ్మా నా దగ్గర పట్టడానికి గిన్నె లేదమ్మా అంటూ తన పమిట కొంగు పట్టింది ఆ ముష్టామె. ఒడిలో ఎలా వేస్తానమ్మా అన్నం, ఈ బాక్సులు 2 తీసుకో అంటూ అమ్మాయి 2 బాక్సులు ఆవిడ ఒడిలో పెట్టేసింది. ఆ అడుక్కునే తల్లి తెల్లబోయి చూసింది ఆ అమ్మాయి వైపు. అమ్మా ఈ 2 డబ్బాలు నాకు ఇచ్చావు, మరి నీకు నువ్వేం తింటావమ్మా అంది. ఆ మాటల్లో గౌరవం, ప్రేమ. ఏం పర్వాలేదులే, అడుక్కోవడానికి చేతిలో గిన్నె కూడా లేనిదానివి, డబ్బాలు కూడా తీసేసుకో అంటూ అమ్మాయి స్కూటీని ముందుకు పోనిచ్చేసింది. దయగల తల్లి చల్లగా 100 ఏళ్ళు ఉండమ్మా, 100 ఏళ్ళు చల్లగా ఉండు అంటూ ఆవిడ 2 చేతులు ఎత్తి ఆ డబ్బాలతోటే నమస్కరిస్తూ పరుగులాంటి నడకతో ఆ రోడ్డు పక్కనే ఉన్న చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంది. డబ్బాలు ఓపెన్ చేసి ఆబగా తింటోంది. ఆమెను చూసిన శారదమ్మ కళ్ళు చెమర్చాయి. మనసు బాధతో విలవిల్లాడింది.
రోజూ ఇంట్లో వృధా అవుతున్న వంటలు ఒక పక్క మనసును బాధ పెడుతుంటే మరో పక్క ఈవిడ ఆబగా తింటున్న దృశ్యం మర్చిపోలేని ముద్ర వేశాయి మనసుపై శారదమ్మకు. కళ్ళలో నీరు నిండిపోగా కళ్ళు తుడుచుకుంటూ సాయిరాం సాయిరాం అనుకుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవాడికి కష్టజీవికి తెలుస్తుంది అన్నం విలువ. ఇక నుంచి పిల్లలు కొడుకు కోడలు ఇంటికి వచ్చాకనే వంట చేస్తాను, అంతవరకు చెయ్యను. పుట్టరాని బియ్యం లేనివాళ్ళు లేక ఏడుస్తూ ఉంటే ఉన్నవాళ్ళు ఇలా. ఈ పాటికి గుడి తలుపులు మూసే ఉంటారు. సాయిరాం సాయిరాం అనుకుంటూ వెనక్కి ఇంటిదారి పట్టింది శారదమ్మ. సాయినాథుని భక్తురాలు, గురు సమానులు, నా స్నేహితురాలు అయిన శ్రీమతి ఈరంకి రాజలక్ష్మి గారు ఆమెకు ఎదురైన సంఘటన నాకు చెప్పి చిన్న కథారూపంలో చెప్పమన్నారు. నేను ఇలా కాలం కదిలించాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.